బిఆర్ నాయుడు వెంటనే బిఆర్ నాయుడు ఇదేమి చట్టం అనండి. ప్రశ్నిస్తే కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర నాశనం చేసిన బిఆర్ నాయుడిని ఇదేమి చట్టం, ఇదేమి న్యాయం. ప్రశ్నిస్తే ఇదేమి చట్టం, ఇదేమి న్యాయం. రక్షించాలి టీడీపీ పవిత్రతను, రక్షించాలి తిరుపతి దేవస్థానం పవిత్రతను, రక్షించాలి తిరుపతి దేవస్థానం పవిత్రతను, రక్షించాలి తిరుపతి దేవస్థానం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఈ బిఆర్ నాయుడిని అర్జెంట్ గా మీరు బేషరతుగా కూడా టీటీడీ చైర్మన్ తొలగించండి, ఆయన అరాచకాలను అరికట్టాలి, లేదంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని. ఎందుకంటే బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నుంచి కూడా తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చుకుంటా వచ్చాడు. భద్రతా వైఫల్యం వల్ల జనం జరిపోవడం కానివ్వండి, లడ్డు వ్యవహారం కానివ్వండి, ఆయన రాసలీలలు కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మెట్టు మెట్టు ఏదైతే కడిగారో మీరు ఈ రోజు కూడా గ్రహించి మళ్ళీ మెట్టు మెట్టు కడిగి ఈ బిఆర్ నాయుడు చేసినటువంటి అబద్ధతని మీరు తొలగించకపోతే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించాలని మీరు ఆ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి ఏదైతే మీరు ఎంత డ్రామా చేశారో అవన్నీ కూడా తేట తెల్లమైందని మీ రోజు సిగ్గుపడాలి. సిగ్గుపడి బిఆర్ నాయుడు ఏదైతే అరాచకాలు చేశాడో ఇవన్నీ కూడా మీరు తిరుపతి దేవస్థానం మొత్తం తిరిగి మొత్తం పసుపు నీళ్లు జల్లి మీ చిత్తశుద్ధిని నిరూపించుకునే వరకు కూడా రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని క్షమించాలని, అదేవిధంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం బిఆర్ నాయుడిని తొలగించే వరకు పోరాడుతుంది, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకోండి.